హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలంగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలిగిపోతున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు మార్కెట్ను ఫాలోయింగ్ను భారీగా పెంచుకున్నారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ బడా హీరో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. యంగ్ ఏజ్ నుంచి 6 వయసులోనూ తన సత్తా చూపిస్తున్నారు. నాగార్జున నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులు, రెమ్యునరేషన్, ఆస్తుల గురించి తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున 2 వయసులోనే వెలుగు నీడలు అనే సినిమాలో కనిపించి ఆ తర్వాత సుడిగుండాలు అనే చిత్రంలో నటించారు. ఈ క్రమంలో 1986లో విక్రమ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని నాగార్జున తక్కువ సమయంలోనే స్టార్గా మారారు. దీంతో వరుసపెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నారు. నాగార్జున వరుసపెట్టి సినిమాలు చేయడంతో పాటు విజయాలను కూడా అందుకున్న అక్కినేని అభిమానులు సంతృప్తి చెందలేదు. ఇలాంటి సమయంలోనే శివతో వచ్చి ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత పందాను మార్చుకుని ప్రయోగాలు చేస్తూ వచ్చారు. లవర్ బాయ్గా నటించిన ఈ స్టార్ హీరోనే సాయిబాబాల, శ్రీరామదాసులను కనిపించి ప్రేక్షకులను అలరించారు. అక్కినేని నాగార్జున 1979లోనే కళ్యాణి అనే మూవీతో నిర్మాతగా మారారు. అప్పటి నుంచి ఎన్నో చిత్రాలను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై స్వయంగా నిర్మించారు. అందులో తన సినిమాతో పాటు తండ్రి, ఏఎన్ఆర్ చిత్రాలు, ఇతర హీరోలు చేసిన మూవీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్నే పెళ్లాడతా చిత్రానికి నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. సినిమాలో సుదీర్ఘకాలంగా సత్తా చాటుతున్న నాగార్జున కొన్నేళ్ల క్రితం బుల్లితెర పైకి కూడా ఎంట్రీ ఇచ్చారు. మీలో ఎవరు కోటేశ్వరుడు అనే షోతో ఆయన హోస్ట్గా పరిచయమైన ఆయన అందులో అదరగొట్టేశారు. ఆ తర్వాత అదే ఛానల్లో వచ్చిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ను కూడా హోస్ట్ చేశారు. దీనితో నాగార్జున నేషనల్ రికార్డులను సైతం బ్రేక్ చేశారు. కింగ్ నాగార్జున సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వలేదు. ఆ మధ్య ఓ ఛానల్కు సహా భాగస్వామిగా ఉన్న ఆయన ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలను మొదలుపెట్టారు. ఇందులో బ్యాడ్మింటన్ లీగ్, ఫుట్బాల్ లీగ్లలో ఒక్కో జట్టుకు ఓనర్గా కూడా వ్యవహరించారు. ఇలా ఆయన దేశవ్యాప్తంగా తన రేంజ్ను మరింతగా పెంచుకుంటూ పక్కా బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు. నాగార్జున దాదాపు 3,500 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఓ టాక్ ఉంది. అలాగే దాదాపు 1,000 కోట్ల విలువున్న ప్రాపర్టీలు కూడా చాలా ఉన్నాయట. అలాగే కార్లు, ఇల్లు, మిగతా యాక్సెసరీస్లు విలువ 200 నుంచి 300 కోట్లు ఉంటుందట. అంతేకాదు నాగార్జున ఇప్పుడు ఒక్కో సినిమాకు 15 కోట్లు, బిగ్ బాస్ షోకు 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. నటుడిగా, నిర్మాతగా, హోస్ట్గా చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నవమన్మధుడు అక్కినేని నాగార్జున ఫిల్మీ బీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.